తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు వ్యవహారం బయటపడింది. అదే సమయంలో సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక లేఖ కూడా చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా బిఆర్ నాయుడు ఏ మహిళతో అయితే వీడియో గాని ఫోటోలు గాని చక్కర్లు కొడుతున్నాయో ఆ మహిళ రాసినట్టుగా ఒక లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ లేఖ పైనే అందులో ఆమె సాక్షాత్తు ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అధికారంలో రాకముందు రాసినటువంటి లేఖగా అది తెలుస్తోంది. సో ఈ అన్ని వివరాలపై మాట్లాడేందుకు మనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పునిశీల గారు ఉన్నారు. నమస్తే మేడం, బాగున్నారా? నమస్తే సార్, ఫైన్ సార్, మేడం, చెప్పండి. మేడం చూస్తున్నారు కదా, టీడీపీ ప్రతిష్ట కల్తీ లడ్డు వ్యవహారంలో ఎంతగా మంట కలుస్తున్నా సరే ఒక్క మాట కూడా మాట్లాడడానికి బయటకు రాని టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు తన మీద ఆరోపణలు నింద పడేటప్పటికీ ఆ వీడియో వెలుగులోకి వచ్చేసరికి ఒక్కసారిగా ప్రెస్ మీట్ పెట్టి నా దగ్గర మీడియా ఉంది, మీరెంత నువ్వెంత అంటూ తిరిగి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి. నేను ఎలా వ్యాఖ్యానిస్తారు మీరు? అసలు తనకున్న బుద్ధే అది కదా సార్. బుద్ధి వంకర ఉన్న వాణ్ణి, అర్హత లేని వాణ్ణి ఒక పవిత్రమైనటువంటి స్థానానికి చైర్మన్ని చేస్తే ఆ దేవాలయ ప్రతిష్ట ఎలా తగ్గిపోతుందో, ఆ దేవాలయానికి ఉన్నటువంటి ఆ విలువ ఎలా అయితే డిగ్రేడ్ అయిపోతుందో, బిఆర్ నాయుడు ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. నిన్న మార్నింగ్ వరకు కూడా నిజంగా ఇట్లాంటి వ్యవహారంలో తను ఉన్నందుకు, వచ్చినందుకు, ఇది నేను ఇలాంటివి నా మీద ఈ నిందలు నిజాలు కావు అని నిరూపించుకున్న తర్వాతే మళ్ళీ నేను చైర్మన్గా అడుగు పెడతాను అని పౌరుషం ఉన్నవాడైతే, సిగ్గున్నవాడైతే గనక ముందు ఇమ్మీడియట్లీగా నేను ఈ కళంకాన్ని తుడుచుకుని నేను మళ్ళీ ముందుకు వస్తాను అని చెప్పేవాడు. కానీ ఆ బెదిరింపు మాటలు చూసారా? ఎంత చండాలంగా! నాకేం పని పాట లేదనుకున్నారా? నాకు హైదరాబాద్లో నాకు కంపెనీలున్నాయి, నా బిజినెస్లు నాకున్నాయి, నేను 24 గంటలు ఇక్కడ టీటీడీ దగ్గరకు వచ్చి కూర్చోవాల్సిన అవసరం నాకు లేదు, నాకంత టైం లేదు. అసలు నిన్నెవడు రమ్మన్నాడు? టైం లేనప్పుడు ఆ బాధ్యతలు తీసుకోవడం ఎందుకు? నేను ఇప్పుడు చెప్పేది కూడా అదే కదా సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదో 24 గంటలు చంద్రబాబు నాయుడు తప్పులన్నిటినీ కూడా ఒప్పులుగా మార్చి ఈ టర్మ్ ఆయన ముఖ్యమంత్రి అవ్వడంలో ఈయన గారి పాత్ర కూడా కొంతుంది, కొంచెం రుణం తీర్చేసుకుందాము అనేటటువంటి ఈ ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఈ మహానుభావుణ్ణి తీసుకొని వెళ్ళి ధార్మికతకి పట్టం కడతాడనేటటువంటి ఉద్దేశ్యంతో ఈయన గారిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడు. ఎంత వరస్ట్ ఫెలోనో ఆంధ్ర రాష్ట్రం ఈరోజు ప్రస్ఫుటంగా అర్థం చేసుకుంది. ఎందుకంటే సార్, తిరుమలలో మీరన్నట్టుగా కల్తీ అనే మాట బయటికి వచ్చినప్పుడు బయటకు వచ్చి ఏ విధంగానూ మాట్లాడలా. అలాగే నెయ్యిలు ఏ డైరీల నుంచి ఏ విధంగా ఎలా జరిగాయి అని డేటా బయటకు వచ్చినప్పుడు మాట్లాడలేదు. సిబిఐ సిట్ రిపోర్ట్ వచ్చినప్పుడు మాట్లాడలేదు. గోశాలలో పశువులు చనిపోయినప్పుడు మాట్లాడలేదు. తిరుమలలో తొక్కిసలాట జరిగినప్పుడు మాట్లాడలేదు. ఇలా రకరకాలుగా ఒక ఇన్సిడెంట్ కాదు సార్. అట్లాగే ప్రసాదం కౌంటర్ దగ్గర మరి షార్ట్ సర్క్యూట్ కూడా అయింది. ఆ టైంలో కూడా ఏం మాట్లాడలేదు. నిన్నగాక మొన్న కూడా మనం చూసాం. ఆ దేవాలయం అది తిరుపతి లేకపోతే ఇంకొక దేవాలయమో నాకు గుర్తులేదు సార్. పాము కాటుకు గురయ్యారు లైన్లో. తిరుమలే అనుకుంటా సార్. నడకదారిలో మహానుభావుడు చంద్రబాబు నాయుడు శివుడు పాము ఇదేంటి శివుడికి దండం పెట్టి శివుడి మెళ్ళలో ఉన్న పామును కిందకు తీసి ఏం చెయ్యాలో అది చేస్తాను అని చెప్పని ఏమంటూ మాట్లాడాడో. మరి అతను చేసే పాపాలకి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఇది వీళ్ళకి అర్థం కావట్లేదు. ఎంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి, ఎంతమందికి భగవంతుడి మీద ఉన్నటువంటి ఆ ప్రాశ్చిత్యాన్ని ఎలాగా వీళ్ళు నాశనం చేస్తున్నారో అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నెత్తి నోరు బాదుకుంటా ఉన్నారు సార్. ఇంత ఉమనైజర్ ని, ఇంత వరస్ట్ ఫెలోని ఇంత ఉమనైజర్ ని, ఇంత వరస్ట్ ఫెలోని. ఎందుకంటే ప్రపంచానికి తెలియకపోవచ్చు కానీ చంద్రబాబు నాయుడు భాగవతం అంతా బిఆర్ నాయుడికి, బిఆర్ నాయుడు భాగవతం అంతా చంద్రబాబు నాయుడికి తెలుసు సార్.
ఉమ్. ఏదో ఒక రోజు మనం చేసేటటువంటి తప్పుడు పని బయటకొస్తే ఈ బిఆర్ నాయుడు లాంటి వాడిని నేను అక్కడ పెట్టినందుకు నేను రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి అనేటటువంటి నిబద్ధత కూడా చంద్రబాబు నాయుడు గారికి లేకపోవటం చాలా దురదృష్టం. ఇక్కడ ఇంకో విషయం మేడం, బిఆర్ నాయుడు ముఖ్యంగా ఆయన చెప్పేది ఏంటంటే నేను 30 years నుంచి ఆ కుటుంబం వాళ్ళతో మాకు ఫ్యామిలీ రిలేషన్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, ఇందులో తప్పేమనిపించింది, వాళ్ళు ఫిర్యాదు చేయనప్పుడు మీకేంటి అభ్యంతరం అంటూ దీన్ని తిరిగి అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సార్ నిజంగా ఒక ఆడపిల్లగా నేనైతే ఉమ్. మాత్రం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను సార్. ఓకే. ఎందుకంటే అతని వయసు ఎంత? 30 ఏళ్ళు మాకు పరిచయం ఉంది ఫ్యామిలీస్‌కి అన్నారు. సరే, ఉమ్. ఇప్పుడు ఇళ్లల్లో కూడా సేఫ్టీ కోసం సీసీ కెమెరాస్ పెట్టుకుంటున్నారు. మరి నీ తరపున వాళ్ళందరూ కానీ, ఆమె తరపున వాళ్ళందరూ కానీ ఆ ఇంట్లో లేరే? అవును ఆవిడ కదా. వంటగదిలో పని చేసుకుంటుంటే ఆవిడ వెనకాలే తగుదునమ్మా అని వెళ్ళి గుసగుసలాడాల్సిన అవసరం నీకేంటి? అంటే మగవాళ్ళందరూ పరాయి వాళ్ళ ఇళ్ళకెళ్తే ఈవెన్ చెల్లెలింటికెళ్ళినా, లేపోతే అన్నదమ్ముల ఇళ్ళకెళ్ళినా కూడా వదినలు, తల్లులు గబుక్కుమని పని చేస్తున్నా కూడా బిడ్డలు వెళ్ళడానికి కొంత సంశయిస్తారు. ఎగ్జాక్ట్లీ. నువ్వు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినంత మాత్రాన వాళ్ళ ఇంట్లోకెళ్ళిపోయి ఆవిడతో వంటగదిలో గుసగుసలాడేస్తావా ఒక్కడివే? అసలు సిగ్గుండాలి సార్. అసలు నిజంగా ఇలాంటి వాడిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా భరిస్తున్నారో కూడా అర్థం కావట్లా. సార్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మనం చేసే తప్పుడు పనులు, మనం చేసేటటువంటి వ్యవహారాలు ఒకప్పుడు సార్ ఎప్పుడో మనకి తగిలేవి. ఇప్పుడు ఈ రోజు ఈ క్షణమే తిరిగి మళ్ళీ వెంటనే భగవంతుడు కర్మని రిటర్న్ బ్యాక్ చేస్తున్నాడు. ఏ బ్లాక్‌మెయిల్‌తో, ఏ బ్లాక్‌మెయిల్ వ్యవహారాలతో టీవీ5 నడిపిస్తూ కోట్లు సంపాదించాడో, ఎంతమందిని ఉసురు పెట్టాడో, ఎంతమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నాడో అతనికి, అతని వయసుకి సిగ్గు శరం లేని జన్మ. ఇంకా ఇంతకు మించి నాకు తిట్టాలని చాలా ఉంది కానీ సార్, నిజంగా మా జన్మతః వద్దులేండి, మా మన నోరు తల్లిదండ్రులు మన నాకిచ్చినటువంటి మన నోరు ఎందుకు పాడు చేసుకోవడం. నేనదే అంటున్నాను సార్. మా తల్లిదండ్రులు నాకిచ్చినటువంటి జన్మ సంస్కారాన్ని బట్టి నేను నిజంగా ఎందుకంటే బిఆర్ నాయుడేం చిన్నోడేం గాదు మా తండ్రి వయసు. అవును, చాలా పెద్ద అటువంటి ఆయన. వాడు ఆ! అటువంటి వాడు ఇట్లాంటి దిక్కుమాలిన పని చేస్తుంటే, ఆ దిక్కుమాలిన పని గురించి ఒక మంచి జర్నలిస్ట్‌గా మీరు మరి ఒక పార్టీ తరపున నేతగా, మహిళల తరపున మాట్లాడవలసినటువంటి నేను మాట్లాడుకోవాల్సి రావటం నిజంగా మన దురదృష్టం. దౌర్భాగ్యం కూడా. మామూలుగా గాదు సార్ అసలు. అసలు ఇట్లాంటి వ్యక్తుల్ని మనం ఎందుకు భరించాలి సార్? ఇప్పుడు నేనొక్కటి అడుగుతున్నాను సార్. నువ్వు బిజీ. నీకు పర్సనల్‌గా బోలెడన్నున్నాయి మెయింటైన్ జేసుకోవడానికి. పో ఉమ్. అక్కడికి. నీ దిక్కుమాలిన మొఖం వేసుకొని టీటీడీని అపవిత్రపరుస్తూ నీ వల్ల ఏంటి ఉపయోగం? ఏ సిట్యుయేషన్‌లో భక్తులకి నువ్వు అండదండలుగా అక్కడ నిలబడ్డావు? తిరుమల బ్రహ్మోత్సవాల విషయంలో ఏమి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయటానికి నువ్వు ముందుకొచ్చావు? తెల్లారి లేస్తే మీ నాయకుడు ఏమంటూ గద్దెనెక్కాడో, నువ్వు ఏమంటూ చైర్మన్‌వయ్యావో అన్ని మహాపచారాలే జరుగుతున్నాయి గదా అక్కడ. నీలాంటి వాళ్ళెందుకక్కడ? ఎవడడిగాడు మిమ్మల్ని ఉండమని? సిగ్గు, శరం అనేటటువంటివి ఈ 2 గనక బిఆర్ నాయుడుకుంటే వెంటనే రిజైన్ చేస్తాడు సార్. ఆయన్నెవ్వడు బతిమలాడట్లా. ఆయన వ్యాపారాలు వదిలిపెట్టుకొని తిరుమలలో కూర్చోమని ఎవ్వడు బతిమలాడట్లా. నీలాంటి వరస్ట్ ఫెలో ఆ పదవిలో ఉండకూడదనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. రైట్. ఇలాంటి ఇన్సిడెంటే సిగ్గున్నవాడివైతే కాకపోయినా పక్కకెళ్ళిపోవాలి. సార్ గతంలో వైఎస్ జగన్ హయాంలో ఎస్విబిసి ఛానల్ చైర్మన్ గా సినిమా నటుడు పృథ్వీ ఉన్నాడు కదా. పృథ్వీరాజ్. ఎస్ సార్. పృథ్వీరాజ్ ఉన్నప్పుడు అదే 30 years ఇండస్ట్రీ. ఆయన ఎస్. ఉన్నప్పుడు జస్ట్ ఒక ఆడియో టేప్ ఏదో ఒక మహిళతోటి కాస్త అసభ్యకరంగా మాట్లాడుతున్నటువంటి ఒక ఆడియో టేప్ బయటపడితే ఇప్పుడు ఉన్నటువంటి మీడియా పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. అయితే వైఎస్ జగన్ కూడా వెంటనే దీనిపై స్పందించి ఆయన ఆ పదవి నుంచి తొలగించేసిన పరిస్థితి. మరొకటి ఇటువంటప్పుడు సాక్షాత్తు టీటీడీ చైర్మన్ ఈయనపై ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది? మరి అప్పుడు వైఎస్ జగన్
పృథ్వీరాజ్ పై తీసుకున్నటువంటి చర్యలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు, బిఆర్ నాయుడు పై తీసుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారి మీద మతముద్ర వేసి ఓవర్ యాక్షన్ చేస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా వెంకటేశ్వర స్వామి, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి, టీటీడీ బోర్డు చైర్మన్, ఎందుకంటే వీళ్ళంతా తోడు దొంగలు కదా సార్. ప్రతి ఒక్కళ్ళు కూడా పరమ పవిత్రమైన ప్రసాదం విషయంలో ఎంత నిర్లజ్జంగా, ఎంత నిర్లక్ష్యంగా ఈ రెండు విషయాలుగా ఎలాగ ప్రవర్తించారో, మరి దానికి భగవంతుడు చూస్తూ ఊరుకుంటాడా సార్? యా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 3000 గుళ్ళు ప్రపంచవ్యాప్తంగా కట్టించటమే కాకుండా, మరి చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇంకొక మాట కూడా మీకు చెప్తాను సార్. యెస్ బ్యాంక్ ద్వారా, యెస్ బ్యాంక్ అనే ప్రైవేట్ బ్యాంక్ మన టీటీడీకి సంబంధించినటువంటి ఈ మన డిపాజిట్స్, వీళ్ళు భక్తులు వేసేటటువంటి ఈ విరాళాలు. హుండీ సొమ్ము విరాళాలు అవును, ఉంటాయి కదా సార్. ఆ అవునండి. సొమ్ముని ప్రైవేట్ బ్యాంక్స్ లో ఎప్పుడు కూడా జమ చేయకూడదట. కానీ చంద్రబాబు నాయుడు 14-19 1300 కోట్ల రూపాయలు జమ చేశాడు. అవును, ఆ విషయం జగన్మోహన్ రెడ్డి, ఈ విషయం నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, మేమేది కూడా ప్రతిదీ కూడా అంటే దైవానికి సంబంధించిన విషయం చాలా సెన్సిటివ్ విషయం. దానికి సంబంధించి ఆ ఆ ప్రతిష్టను కాపాడాలి అనుకునేటటువంటి ఇంటెన్షన్‌లో ఇటు ఎస్‌ఈ అదే ఎస్‌వి టీవీ గదా ఛానల్. సిబిసి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ఎస్‌విబిసి. భక్తి ఛానల్ ఎస్‌విబిసి. ఆ ఛానల్‌కి సంబంధించినటువంటి చైర్మన్ విషయంలోనూ ఎంత కర్కశంగా ప్రవర్తించి ఇమ్మీడియట్‌లీగా తొలగించి ఎవ్వరూ ఇబ్బంది పడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారు. అలాగే ఈ 1300 కోట్ల రూపాయలు ఆయన 19లో ఆయన గద్దెనెక్కటంతోనే వితిన్ 6 మంత్స్ లోపే మన బోర్డు ఏర్పాటు చేయబడిన తర్వాత వైవి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో వీళ్ళ భాగోతం బయటపడితే దాన్ని సైలెంట్‌గా, దాన్ని మేమెవ్వరం గూడా మే ఓహ్! దాన్ని మేమేమి ఇది చేయలేదు సార్. దాన్ని వెదజల్లలేదు. ఎందుకంటే తిరుపతి అనేది ఒక ఇండియాకే ఎంతో ప్రతిష్టతో కూడినటువంటి ఆలయం. ఆ ఆలయం యొక్క ప్రతిష్టని ఏ ఒక్కళ్ళైనా సరే పెంచే విధంగా అడుగులుండాలి తప్ప, ఎవరు కూడా దాన్ని డిగ్రేడ్ చేసేటటువంటి పనైతే మాత్రం చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు అంత జాగ్రత్తగా తిరుమల విషయంలో అడుగులు వేసుకుంటూ వచ్చారు. వెంకటేశ్వర స్వామి విషయంలో యా అడుగులేసుకుంటూ వచ్చారు. వెంకటాయపాలెంలో మీరు గుడి చూసినా, మనకి వైజాగ్‌లో ఉన్నటువంటి గుడిని చూసినా, మరి హిందువులందరూ ఎంత సంతోషంగా 2 కళ్ళు చాలట్లేదని చెప్తారు. అంత అంత ఉన్నతంగా మేము హైందవ మతానికి గౌరవం ఇవ్వడంలో కానీ, హైందవ మత ధర్మాన్ని కాపాడటంలో గాని, జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ అంత నిబద్ధతతో ముందుకెళ్ళాయి. మరిప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు సార్? అసలు ఏమీ లేని దానిలో నువ్వసలు అసలు మనం ఎన్ని సార్లు మాట్లాడుకున్నా తన టైంలో టెస్టులు చేయించి, తన టైంలో సీబీఐ సిట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి, తన టైంలో ఇచ్చినటువంటి శాంపిల్స్‌లో అసలు ఏ విధమైనటువంటి కల్తీ లేదు. కాకపోతే ఆ నెయ్యిలో ఏదో కెమికల్స్ ఉన్నాయి అని చెప్పడంతో నీ అబద్ధాలన్నీ కూడా బట్టబయలైపోయినాయిగా. ఈ రోజు అవును, వరకు కూడా ఈ టీటీడీ చైర్మన్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారు గాని ఎవ్వరైనా వచ్చి సీబీఐ సిట్ అనౌన్స్ చేసిన తర్వాత, అమిత్ షా అక్షింతలేసిన తర్వాత అయినా సరే బయటికొచ్చి ఈ యొక్క అంశాన్ని ఇక్కడితో వదిలిపెడదాం. కన్క్లూజన్ వచ్చేంత వరకు ఎవరు ఏవి మాట్లాడొద్దు. మేము పొరపాటు పడ్డాం అని చెప్పడంలో తప్పేంటి సార్? అవును. పొరపాటు పడటంలో మేము అక్కడున్న ప్రజలు ఇదే మాట చెప్తారు కదా! అక్కడున్న ప్రజలు మాకేదో చెప్పారు. అందుకే మేము మాట్లాడాం. మాకేం పని అని మాట్లాడతారు అవును, కదా! అక్కడున్న ప్రజలు చెప్పడంతో మేమేదో ఒక అడుగేసాం కానీ, అది కరెక్ట్ కాదని మరి సిట్ రిపోర్ట్ చెప్తున్నందువల్ల హైందవ భక్తుల మనోభావాల్ని దృష్టిలో పెట్టుకొని, తిరుమల ప్రతిష్టని దృష్టిలో పెట్టుకొని, మేము ఈ యొక్క పరిస్థితి నుంచి మేము కొంచెం తగ్గాలనుకుంటున్నాం. మరి ఇటువంటి వ్యాఖ్యలు మాట్లాడి ఉండుండకూడదు అని అంబటి రాంబాబు గారు తన మిస్టేక్‌ని ఎలా అయితే ఒప్పుకున్నాడో, వీళ్ళు కూడా దైవం విషయంలో సార్, అవును. ఆయన పర్సనల్‌గా ఒప్పుకున్నారు. వీళ్ళు దైవం విషయంలో చేసినటువంటి తప్పుకి తగ్గి, ఎందుకంటే ఆ భగవంతుడనేవాడు ప్రతి ఒక్కళ్ళని చల్లగా చూడకపోతే అడుగు తీసి అడుగు గూడా అంటారు గదా! శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని చెప్పని.
మరి ఆ ఇదిలో భగవంతుడి పట్ల నువ్వు అపరాధం చేసినప్పుడు తగ్గి పొరపాటయిపోయింది అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చెప్పటం వల్ల కొద్దో గొప్పో నీ మీద గౌరవం పెద్దాయన, పోనీలే ఏదో మతి యాహ్! స్థిమితం లేంట ఇదిలో మాట్లాడాడు అని ప్రతి ఒక్కళ్ళు సర్దుకుపోయేవాళ్ళేమో. కానీ వీళ్ళు కవరేజీ చేసుకునేటటువంటి ప్రాసెస్‌లో తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వాళ్ళ మెడకి ఉరి వాళ్ళే వేసుకుంటున్నారు సార్. రైట్. ఇక ది బెస్ట్ ఎగ్జాంపుల్ బిఆర్ నాయుడు. యెస్. యెస్. ఇక ఇదే మీరు చూసారు సార్. ఈ రోజు కూడా ఇంకొక మాట సార్. ఈ రోజు కూడా మీరు ఈ రోజు లిటరల్లీ ఇందాక నేను చూసాను. మా హ్మ్. రెండవ చైర్మన్‌గా టీటీడీ బోర్డ్ చైర్మన్‌గా చేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి సార్ ఒక లేఖని అవును. ఇందాక రిలీజ్ చేస్తూ ప్రస్తావించాను గదా! మాట్లాడారు. అదే ఆ లేఖ ఆ! గురించే. ఇందులేఖ ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆమెని మహిళ ఆమె. హ్మ్. అసలు ఎంత దారుణం సార్ నిజంగా. హ్మ్. చంద్రబాబు నాయుడికి కాపీ టు చంద్రబాబు నాయుడు అని రాసింది. కాపీ టు పవన్ కళ్యాణ్ గారు అని రాసింది. నా పేరు ఇందులేఖ అని రాసింది. బిఆర్ నాయుడుతో నా భర్త ఇలా ఇదైన తర్వాత ఆయన చెప్పినటువంటి మాటలు నేను నమ్మి నేనిట్లా రిలేషన్ అవును. పెట్టుకున్నాను అనంది. ఆ! నాకు హెల్త్ బావుండట్లేదంది. నా పాపకి 16 సంవత్సరాలని చెప్పింది. ఇప్పుడు ఇతని వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను అనంది. అతని దగ్గరికి ఏ ఆడపిల్లైనా వచ్చి ఒక హెల్ప్ చేసి పెట్టండి అని అడిగితే అదే ఇక ఆ మాటలు మనం మాట్లాడకూడదు. మనం నా వద్దండి. అవసరం మనకొద్దయి. తీరిస్తే తప్ప ఆ! ఆ అవసరం తీరిస్తే తప్ప మీకేమీ చెయ్యను అనేటటువంటి దౌర్భాగ్యుడు అని జెప్పింది. ఎందులో ఉన్న అటువంటి దూకి సచ్చిపోవాలి సార్. అటువంటి నిజంగా వ్యక్తికి ఇట్లాంటి మాటలు అటువంటి వ్యక్తికి మీరు కీలకమైన పదవులు ఇవ్వద్దని గూడా సూచించిందామె. కదా! అంత ఇదిగా చెప్పిన తర్వాత కూడా ఆయన పట్టం గట్టటమే కాకుండా, ఈ రోజున తిరుమల ప్రతిష్టకి ఎంత తీరని ద్రోహం చేశారు సార్ వీళ్ళసలు. రైట్. ఇక ఇమ్మీడియేట్‌లీగా బిఆర్ ఇదే నాయుడు అయితే మాత్రం ఖచ్చితంగా రిజైన్ చేసి తీరాలి. ఇందుకు చంద్రబాబు నాయుడు గారు కూడా బాధ్యత వహించాలి. రైట్. దీనికి సంబంధించే టీటీడీ ఒక గతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ బయటపడింది. ఇదే తిరుమల తిరుపతి దేవస్థానంలో లక్ష్మయ్య అనే ఒక సీనియర్ అసిస్టెంట్ గతంలో ఒక పెళ్ళయిన తర్వాత కూడా ఒక మహిళతో కలివిడిగా తిరుగుతున్నారనే ఆరోపణలు, విమర్శలు రావడంతోటి టీటీడీ యాజమాన్యం ఆ ఉద్యోగిని విధుల నుంచి తొలగించేసింది. జస్ట్ ఒక ఉద్యోగి అతను. హ్మ్. మరి ఇప్పుడు ఇక్కడ ఏకంగా టీటీడీ చైర్మన్. మరి ఇతనిపై కూడా టీటీడీ అదే చర్యలు తీసుకోవాలి కదా! ఇమ్మీడియేట్‌లీగా సార్. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమాత్రం వెంకటేశ్వర స్వామి అంటే భయమున్నా, భక్తున్నా, మేము హిందూ పరిరక్షకులం అని సెల్ఫ్ డబ్బా కొట్టుకునేటటువంటి వీళ్ళు ఇమ్మీడియేట్‌లీగా చర్యలు తీసుకోవాలి. బిఆర్ నాయుడుని తొలగించాలి. అర్హత లేని పందుల్ని, అర్హత లేని సునకాల్ని సింహాసనాలెక్కిస్తే బురదలో పడి దొర్లుతారు. వాళ్ళ బుద్ధి బోనిచ్చుకోరు అనడానికి బిఆర్ నాయుడు నిజంగా బెస్ట్ ఎగ్జాంపుల్. సార్ ఎంత దౌర్భాగ్యం కాకపోతే అతను మాట్లాడుతున్నాడు సార్. వీళ్ళు ధర్మ పరిరక్షకులా? హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు కాదా? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఈరోజు బిఆర్ నాయుడే చెప్తున్నాడు. అదేంటి 50,00,00,000 యాహ్! రూపాయలతో 5 ఆ! భగవద్గీత పుస్తకాలను కూడా అవమానకరిచే విధంగా మాట్లాడాడాయన. సార్ భగవద్గీత హైందవులకి ప్రామాణికంగా ఉండేటటువంటి అవును. ఒకానొక పుస్తకం. మనకున్నటువంటి అష్టాదశ పురాణాలు కానీ, 4 వేదాలు గానీ, ఉపనిషత్తులు గానీ, ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్క సెగ్మెంట్‌లో ఒక్కొక్క విధంగా హైందవ మతాన్ని రికగ్నైజ్ చేసేటటువంటి విధంగా, ఆ గౌరవాన్ని పెంచేటటువంటి విధంగా ఉండేటటువంటివి అవి. వాటిల్లో ప్రధానమైనది శ్రీకృష్ణుడిచే బోధింపబడినది స్వయంగా అని హైందవులంతా ఎంతో నిష్టగా నమ్మేటటువంటి పుస్తకం భగవద్గీత. ఆ భగవద్గీతని నా బొంద అందులో ఏమీ లేదు. హ్మ్. చూస్తేనే ఉమ్మేస్తారు. అసలు ఏ ఏమనుకుంటున్నాడు ఇతను నాకర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 50,00,00,000 ఖర్చు పెట్టి 5 భాషలలో ప్రింట్ చేయిస్తే లిటరల్లీ 15,00,000 పుస్తకాలు పంచారట సార్. 35,00,000 పుస్తకాలు ఇంకా గూడౌన్‌లో ఉన్నాయట. గూడౌన్‌లోట అతనికి అడ్డమైపోయినాయంట సార్. హ్మ్. అడ్డమైపోయినాయంట గూడౌన్‌లో. నీకు సిగ్గులేని జన్మ నీది. అంటే తిరుమల పరిధిలో కూడా కనీసం
అక్కడికి నిత్యం కొన్ని లక్షల మంది వస్తూ ఉంటారు సార్. నిజంగా ప్రతి ఒక్కళ్ళకి లైన్‌లో నుంచున్నటువంటి ప్రతి భక్తుడికి కూడా లేదు ఫ్యామిలీ వైస్‌గా ఒక పుస్తకం ఇస్తూ వచ్చినా ఈ అయిపోతాయి. పాటికి ఈ పాటికి అయిపోతాయి గదా! అయిపోతాయి. అయిపోతాయి. ఈ పాటికి ఏ ఏ బాధ్యతతో నువ్వున్నావు? ఏ బాధ్యతతో నువ్వు ప్రవర్తిస్తున్నావో నీకెంత కాంగ్రెస్. బాధ్యతుందో హ్మ్. నీకు ఎంత నీవు ఎంత చక్కగా విధి విధానాల్ని నువ్వు ముందుకు తీసుకుపోతా ఉన్నావో, నీ నిర్లక్ష్యమే ఇప్పుడు హ్మ్. కనిపిస్తా ఉంది. ఎగ్జాక్ట్‌లీ. నీకెక్కడ ఆడ మనుషుల్ని తీసుకొని కారుల్లో షికార్లు పోవడాలు, ఖాళీ దొరికినప్పుడల్లా ఫ్లాటుల్లో కూర్చుని సొల్లు కబుర్లు చెప్పడానికి టైం ఉంటోంది కానీ, హ్మ్. ధార్మికతని పెంచేటటువంటి ఆలోచన గాని, నీకు ఏమాత్రం లేదు అని ఈరోజు నీకు నువ్వే నీ బుద్ధి మొత్తం బయటకు యాహ్! చెప్పుకున్నావు. నువ్వెంత రైట్. వెధవో చెప్పుకున్నావు. మేమెవరం ఎగ్జాక్ట్‌లీ. అనక్కర్లా. నీ ప్రెస్ మీట్ జూస్తే, నేను వెధవని, సన్నాసిని, నేను దేనికి పనికిరాను అని చెప్పని చాలా పర్ఫెక్ట్‌గా హ్మ్. నీకు నువ్వే ఒప్పేసుకున్నావు. ఇంకా మళ్ళీ వైఎస్ఆర్‌సీపీ వాళ్ళ మీద పడి ఆడవటం ఎందుకు? మళ్ళీ ఏఐ వీడియోలని, ఉంకోటని, ఉంకోటని. జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఎస్‌వీబీసీ ఛానెల్‌కి యాహ్! చైర్మన్‌గా చేసిన పృథ్వీరాజ్ గారి ఆడియో లీక్ బయటకొచ్చి ఇబ్బందయితేనే నీ ఛానెల్‌లో గగ్గోలు పెడుతుంటే, దానికి బాధ్యత వహిస్తూ సార్ ఇమ్మీడియేట్‌లీగా ఆయన్ని రిమూవ్ చేయడం తీసేసారు. జరిగింది. టెర్మినేట్ చేసేసారు వెంటనే. మరి నిన్నేం జేయాలి? ఒక భక్తి ఛానెల్‌కి చైర్మన్‌నే బాధ్యతగా ఎక్కడా కూడా హైందవ భక్తులకి ఇబ్బంది కలగకూడదు. వాళ్ళు ఇన్‌కన్వీనియంట్‌గా ఫీల్ అవ్వకూడదు అని ఒక 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 టార్చ్ బేరర్ లాగా ఆయన్ని పక్కకు తీసి నాకు బాధ్యతే ముఖ్యం. నాకు ప్రజలే ముఖ్యం అన్నట్టుగా ఆయన చేస్తే ఈరోజు నువ్వేం జేయాలా? నీ అనుభవం ఏమైంది చంద్రబాబు నాయుడు గారు? 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటా ఉంటావు. ప్రతోడు 30 ఏళ్ల ఇండస్ట్రీ, 40 ఏళ్ల ఇండస్ట్రీ అనుకుంటూ సొల్లు కబుర్లు చెప్పే వాళ్ళని తప్పితే కరెక్ట్‌గా, నీతిగా, నిజాయితీగా, నిబద్ధతగా ఉండే వాళ్ళని మాత్రం పెట్టవా? వైవి సుబ్బారెడ్డి గారు గాని, భూమన కరుణాకర్ రెడ్డి గారు గాని, వాళ్ళిద్దరూ కూడా ఎంత చక్కగా వాళ్ళ టైంలో, ఎంత చక్కగా వాళ్ళ వాళ్ళ పీరియడ్‌ని ఎంత చక్కగా చేశారు అనేది బీఆర్ నాయుడే చెప్తున్నాడు గదా! ఇప్పుడు హ్మ్. జ జగన్ టైంలో 50,00,00,000 ఖర్చు పెట్టి హ్మ్. భగవద్గీత 5 వెర్షన్స్‌లో ప్రింట్ చేయించారు అంటేనే, మా అవును. వాళ్ళెంత బాధ్యతగా ఉన్నారు. వాళ్ళ టైంలో గోశాల ఎంత బాగా నడిపించబడింది. గోవులు చనిపోవు అని ఎవరు అనరు సార్. ఉన్నట్టుండి అన్ని గోవులు అంత ఇబ్బంది పడుతూ బల్క్‌గా చనిపోతాయా? ఆ టైంలో కూడా నువ్వు బాధ్యతగా ఎప్పుడు మాట్లాడలేదే. హ్మ్. సార్ ఇతనైతే అన్‌ఫిట్ అండి. ఓకే. బీఆర్ రైట్. నాయుడు అనేటటువంటి వ్యక్తి రైట్. ధార్మికతకి నష్టం కలిగిస్తున్నాడు. తిరుమల ప్రతిష్టకి నష్టం కలిగిస్తున్నాడు. ఇట్లాంటి రైట్. వ్యక్తిని కంటిన్యూ చేస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సహించబోరు. రైట్. ఇంకా లాస్ట్ క్వెషన్ మేడం. నారా లోకేష్ ఇటీవల రెడ్ బుక్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ పేరు రెడ్ బుక్ లో ఉందో లేదో త్వరలో తెలుస్తుంది అంటూ. వార్నింగ్ ఇస్తున్నారా వైఎస్ జగన్ కి మంత్రులు నా లోకేష్? ఏమని అర్థం చేసుకోవాలి? ఏంటి పరిస్థితి? ఆయన వార్నింగ్స్‌ని ఇక్కడ లెక్క చేసే పరిస్థితి వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తే చేయట్లేదండి. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేస్తారు చెప్పండి? హ్మ్. జగన్మోహన్ రెడ్డి పేరుని రాయగల దమ్ము లోకేష్ గారికుందా? హ్మ్. చూసుకుందాం ఏం పర్లేదు. ఆయనే చెప్తున్నారు గదండీ. ఎన్ని సార్లు చెప్పుంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నేను తాడేపల్లిలో వారానికి 4 రోజులుంటున్నా. ప్రజలకి అందుబాటులోనే ఉంటున్నా. ఆల్‌వేస్ వెల్కమ్ హ్మ్. అని గవర్నమెంట్‌ని ఆహ్వానిస్తున్నాడాయన. హ్మ్. ఆహ్వానిస్తున్నాడు. నిజంగా ఆయనలో ఏదన్నా తప్పుంటే, ఆ తప్పుకు తగ్గ సాక్ష్యాలు నీ దగ్గరుంటే రా! అక్కడే ఉన్నానని చెప్తున్నారు గదా ఆయన. ఎవరు సమర్థుడు, ఎవరు చేతగానోడు. హ్మ్. చేతగాని వాడి మాటల్ని లెక్కలోకి వేసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు సార్. హ్మ్. రెడ్ బుక్కులకి భయపడే పరిస్థితి పోయింది. హ్మ్. ఎందుకంటే, మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ వ ఒక ఒకానొక కరోనా పీక్స్ టైమ్‌లో ఆయనన్నారు, పారాసెటమాల్ అని నేను చెబితే హేళన చేశారు. కానీ యాహ్! ఈ రోజున మళ్ళీ అదే ప్రధానమైనటువంటి మెడిసిన్ అయింది. అవును. నెక్స్ట్ ఇది మనతో పాటు కంటిన్యూ అయ్యేటటువంటి దైనందిన జీవితంలో ఒక డెంగ్యూ లాగా, ఒక మలేరియా లాగా ఇది కూడా మనతో ప్రయాణం చేస్తుంది. ప్రజలెవరూ కూడా భయాందోళనకి చెందవద్దు అని ఆయన ఎట్లయితే చెప్పారో,
ఈ రెడ్ బుక్ రాజ్యాంగం కూడా మాకు అలవాటైపోయి 20 నెలలు అవుతోంది సార్. మేము ఎప్పుడూ కూడా భయపడేది లేదు, వెనక్కి తగ్గేదే లేదు. రైట్ మేడం, థ్యాంక్ యూ రైట్ థ్యాంక్ యూ సార్, వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.